అందరికీ నమస్కారం అండి. మేము ఇప్పుడు ఈరోజు మా గౌరవ జిల్లా ఎస్పీ సారు, మా ఆదోని ఎస్డిపో మేడం గారు వారి సూచనల మేరకు మేము ఈ టౌన్లో ఉండేటువంటి ముగ్గురు ఇన్స్పెక్టర్లము, 1 టౌన్, 2 టౌన్, 3 టౌన్ ముగ్గురు సిఐలము ఇప్పుడే వచ్చేటువంటి బక్రీద్ 7వ తారీఖు జరిగేటువంటి బక్రీద్ పండుగ సందర్భంగా ముస్లిం పెద్దలు, హిందూ పెద్దలతో పీస్ కమిటీ మీటింగ్ ఇప్పుడే ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో కొన్ని విషయాలు ఆల్రెడీగా ప్రతి సంవత్సరం మాట్లాడుకునే విషయాలను చర్చించడం జరిగింది. ప్రధానంగా ఇందులో మనకు ఆదోన్లో ఈ మతపరమైనటువంటి కావచ్చు, పట్టణంలో ఉండేటువంటి మంచి వాతావరణం నెలకొల్పాలనే ఉద్దేశంతో చేయడం జరిగింది. బోత్ సైడ్ నుంచి కూడా పెద్దలు సహకరిస్తామన్నారు. వాళ్ళు కూడా ప్రెస్టేజ్గా ఫీల్ అయ్యి, లేదు సార్ ఎక్కడా కూడా మనకు ఆదోన్లో చిన్న ఇన్సిడెంట్ కూడా జరగకూడదు, దానికి మేము 100% కోఆపరేట్ చేస్తామని కూడా వాళ్ళు మాట ఇచ్చారు. ఇందులో చర్చించుకున్న విషయాలు ముఖ్యంగా ఏంటంటే, ఆల్రెడీగా అందరికీ తెలిసిందే, ఆవు అనేది హిందువుల యొక్క సెంటిమెంటల్ యానిమల్. దీనికి సంబంధించి ఈ పండగ పూట ఆవు గోవధ అనేది పూర్తిగా నిషేధము. 100% దానికి మేము కోఆపరేట్ చేస్తాము, ట్రాన్స్పోర్ట్ చేయము, దానికి సంబంధించి మేము ఎక్కడా కూడా కటింగ్ చేయము, అట్లాంటి చేసే వాళ్ళు కూడా చెప్తామని చెప్పి మాట ఇచ్చారు. మేము కూడా దీని సందర్భంగా కూడా మేము బందోబస్తు ఏర్పాటు చేసుకుంటున్నాం. మిగతా విషయాలు అట్లనే హిందువుల్లో ఉండేటువంటి మిగతా సంఘాలు కావచ్చు, వాళ్ళని కూడా కోరడం జరిగింది. ఏదైనా సరే చట్టాన్ని మీరు చేతిలోకి తీసుకోకూడదు. మీ దృష్టికి ఏదన్నా చట్ట విరుద్ధమైనటువంటి ఏదన్నా జరుగుతున్నాయని తెలిస్తే పోలీసులు నోటీసు తీసుకురావాలి తప్ప చట్టపరంగా మీరు చట్టాన్ని చేతిలోకి తీసుకోకూడదు అని చెప్పినాం. వాళ్ళు కూడా కోఆపరేట్ చేస్తామన్నారు. అట్లే ముస్లిం పెద్దలు కూడా ఖచ్చితంగా మేము గోవులను మాత్రం, ఆవులను మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో ఇవి జరగకోకుండా చేస్తాం సార్ అన్నారు. మిగతా విషయాలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ పండగ సందర్భంగా గౌరవ ఎస్పీ సారు మనకు ఆదోనికి బందోబస్తు ఏర్పాట్లు కూడా మాకు బందోబస్తు టీం కూడా పంపించడం జరుగుతుంది. దీంట్లో భాగంగా ప్రతి మసీద్ దగ్గర కూడా మేము ఒక స్టాటిక్ ఫోర్స్తో ముస్లిం ప్రజలు సాఫీగా ప్రేయర్ చేసుకొని పోయేదానికి వాళ్ళకి అనుకూలంగా, వాడికి ఎటువంటి ఇబ్బంది రాకోకుండా అక్కడ ఏర్పాటు చేస్తున్నాం. అక్కడక్కడ ఇంపార్టెంట్ జంక్షన్స్లో పికెట్లు అనేది ఏర్పాటు చేస్తున్నాము. ఇవే కాకుండా ఆదోనికి వచ్చేటువంటి దారులన్నింటిలోనూ కూడా కొన్ని చెక్ పోస్టులు ఏర్పాటు చేయడం జరుగుతుంది. అక్కడ రౌండ్ ది క్లాక్ ఉంటారు. మేము మీడియా ద్వారా ప్రజలకు కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాము. ఈ ఆదోని అనేది మాకు ఎంత బాధ్యత ఉందో అధికారులుగా, ఇక్కడ ఉండే ప్రజలు ప్రతి ఒక్కరికి కూడా కమ్యూనిటీ రిలీజియస్తో సంబంధం లేకుండా అందరికీ కూడా ఈ ఆదోన్లో మంచి వాతావరణం ఉండాలని కోరుకోవాలి. ఆ వాతావరణం కల్పించేటట్లుగా మీ చర్యలుగా ఉండాలని కోరుకుంటున్నాను. అంతేకాకుండా ఎవరైనా సరే, ముఖ్యంగా కొంతమంది ప్రైవేట్ వ్యక్తులు కావచ్చు, ఏదైనా వీడియోలు తీస్తుంటారు, దాన్ని సోషల్ మీడియా వాళ్ళకి ఇస్తారు. వాళ్ళు కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. అట్లనే ఇది ఒక హెచ్చరిక కూడా అనుకోండి. ఏదన్నా సరే మీరు కమ్యూనిటీని ఏదన్నా హార్మోనీని డిస్టర్బ్ చేసేటట్టుగా, అది నిజం కావచ్చు, అబద్ధం కావచ్చు, దాన్ని ఏదైనా సరే వైరల్ చేసేదానికి ప్రయత్నం చేస్తే మాత్రం పక్కా కఠినమైన చర్యలు తీసుకుంటాము. చట్ట ప్రకారమే వేరే సీరియస్ యాక్షన్ ఉంటుంది, మిగతా వరకు వేరే ఉంటుంది. కమ్యూనిటీని ఏదైనా ఒక వీడియోని ఏదైనా వైరల్ అయ్యి దాంట్లో ఎమోషన్స్ని కొంచెము వాళ్ళకి ఎమోషన్స్ని ఎక్కువ ఇది చేయడానికి ఆస్కారం ఉన్న వీడియోలు ఏదన్నా కానీ అది వైరల్ చేసినా, డిస్ప్లే చేసినా, ఎవరన్నా వీడియో తీసి అనవసరంగా సెండ్ చేసిన గ్రూప్లో ఏదన్నా ఇంటర్నల్గా చేసినా కూడా డెఫినెట్గా అది మేము సీరియస్ తీసుకుంటాం. నాన్ అవైలబుల్ సెక్షన్ కూడా పెడతాం. ఆ పరిస్థితి రాకూడదని కోరుకుంటున్నాము. అందరికీ నమస్కారం.